నమస్కారం, మీరు చూస్తున్నారు HN90. ప్రభుత్వం మారినా వీరి బ్రతుకులు మార్చేదెవరు? చనిపోయాక పూడ్చుకోవడానికి కనీసం శ్మశానం కూడా లేక బాధపడుతున్న వీరి బ్రతుకులు మార్చేదెవరు? పెళ్లయ్యి అత్తగారింటికి వచ్చిన 10 సంవత్సరాలవుతున్నా సొంత ఇల్లు కూడా కట్టుకోలేని వీరి పరిస్థితి మార్చేదెవరు? అధికారులు ప్రభుత్వాలు మారుతున్నా వీరి బ్రతుకులు మార్చేదెవరు? నాయకులు చేస్తారని అధికారులు చేస్తారని చూసి చూసి అలసిపోయిన వీరి బ్రతుకులు మార్చేదెవరు? అమ్మా ప్రశాంతమ్మ, మీరైనా వీరి గోడు విని వీరికి ఒక ఆశ్రయం కల్పించండమ్మా, దళితులను మీరైనా ఆదుకోండమ్మా అని వేడుకుంటున్నారు. కోవూరు నియోజకవర్గంలోని వెడవలూరు మండలంలో మాల మహానాడు నాయకురాలు పల్లం శేషమ్మ విలేకరుల సమావేశంలో వారి ఆవేదనను వెల్లడించారు. గత 15 సంవత్సరాల నుండి గిరిజనులకు ఇళ్లు స్థలాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, గత ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పిన సంఘటన అందరికీ తెలిసిందేనని, ఈ కూటమి ప్రభుత్వమైన నిరుపేదలను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ నిరుపేదలను ఆదుకోవాలని, వారికి ఆశ్రయం కల్పించాలని మీడియా పూర్వకంగా ఆమె తెలిపారు. నా పేరు పల్లం శేషమ్మ, మాల మహానాయుడు ఆఫీసులో పనిచేస్తుంటాను. ఇక్కడ ఏందక్క సమావేశం జరిగారు? నేను గత 50-40 సంవత్సరాల నుంచి పేదలకు ఏం జరిగినా అతను నా దృష్టికి వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఆ పల్లెలకే రామనగరంకి వచ్చాను. నాది కూడా అక్కడేను స్థానికంగా. వచ్చి అడిగితే వాళ్ళ పరిస్థితులు చూస్తే బాగాలేవు. దాని గురించి ఈరోజు ప్రతి పల్లికి పోయి చూసి ఇక్కడ గ్రామాలన్నిటికి కూడా పోయేసి వచ్చాను. ఇక్కడ జరిగిన సిచ్యువేషను ఎమ్మెల్యే గారికి చెప్పాలని నా ఉద్దేశంతో వాళ్ళకి న్యాయం చేయాలనే నా పోరాటము. అంతకు మించి నా దుర్యాలోచన కానీ మంచి చెడు కానీ ఏమీ లేదు. ఈ పేదవాళ్ళకి జరిగినప్పుడు నేను ఎక్కడ జరిగినా అక్కడ నేను ఉంటాను. ఏం జరిగినట్టు అసలు ఏంది సమస్య? ఏంది 5 ఏళ్ల క్రితం నుంచి వీళ్ళకి ఇళ్ల ఫ్లాట్లు లేవు, పింఛన్లు లేవు, వాళ్ళకి కొంతమందికి రేషన్ కార్డులు లేవు, కొంతమందికి అమ్మఒడి డబ్బులు కూడా పండియకుండా చేశారు. ఇదే వీళ్ళ సమస్యలు. నీళ్ళల్లో వర్షాకాలం వచ్చినట్టు నీళ్ళల్లో నేను పోయి వాళ్ళ నీళ్ళల్లో కాలువలు కూడా నేనే తీయాలా. ఆ రోజు మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పినా కూడా రారు. ఆ రోజు నేను పోయి జనాన్ని తీసుకొని పోయి కాలువలు తీసుకోవడం, కాలువలు కూడా వానిచ్చిందంటే మునిగిపోతాయి. అక్కడ కూడా నేనే పరిశుభ్రం చేయాలా. చేశాను అనుకో, ఆడ ఆఫీసులకి రేపు వస్తామండి, ఎల్లుండి వస్తామండి, చేస్తామండి ఇదే చెప్తారు. నేను పోయి వాళ్ళ సమస్యలు తీర్చుకుంటున్నా కూడా ఇక్కడ కొంచెం బాధలుగానే ఉంది జనానికి. వీళ్ళ బాధలు చూస్తే నాకు బాధగా ఉంటుంది. దీని గురించి నేను ప్రతి గ్రామానికి మిమ్మల్ని పిలిచి కానీ ఇక్కడ గ్రామస్తులకు అన్యాయం జరిగితేనే వస్తాను. అన్యాయం జరగకపోతే నాకేది సమస్య కాదు. ఎక్కడ అన్యాయం జరిగినా దళితులకి పోరాటంలో నేను ముందుంటాను. మీ ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేస్తుందనే పోరాటంతో వీళ్ళు దళితుల దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే గారు చేస్తుంది మనకు. సరే, మీరు 40 సంవత్సరాల నుంచి ఉన్నారన్నారు. వీళ్ళకి ఇల్లు 5 సంవత్సరాల నుంచి పైగా లేదు, కొత్త ఇల్లు కొత్త కాపురాలు చేస్తున్నారు అంటున్నారు. వీళ్ళకి వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరు కూడా ఇల్లు కేటాయించలేదా? వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమీ లేకుండా పోయింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా మాకు కొన్ని పనులు చేసి నేనే ఫ్లాట్లు దగ్గరుండి ఇప్పించాను. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు గత 10 ఏళ్ల క్రితం వాళ్ళు బాగానే చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5-6 సంవత్సరాల క్రితం ఏ పని కూడా ఉద్యోగాలు తీసేటైతే, పింఛన్లు తీసేటైతే, ఇళ్ల స్థలాలు వాళ్ళ ఫ్లాట్లు కూడా వాళ్ళు అటగించుకొని అమ్ముకోవటాలు అయితేమి ఇదే జరుగుతుంది. ప్రతి దగ్గర నేను ఇప్పటి నుంచే కాదు, ఈ 40 ఏళ్ల క్రితం ఎన్ని స్టేషన్లో కేసులు ఇచ్చున్నాను, ఎంతమంది ప్రజలతో మాట్లాడాను, ఎంతమంది పోయి చెట్ల నుంచి వాళ్ళ ఇళ్ల స్థలాలు వాళ్ళకి ఇప్పించున్నాను. ఇదంతా నా దృష్టి దాకా వస్తే నేను మేలే చేస్తున్నాను. నా దృష్టికి రాకపోతే వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఎవరన్నా వచ్చి మేము ఈ పని చేస్తున్నామంటే కాగితాలు కూడా పట్టాలు ఎత్తి వాళ్ళకి ఇచ్చేస్తే ఆ పట్టాలు ఎత్తుకోపోయారు వాళ్ళకి అమ్ముకుంటున్నారు వాళ్ళు. అది నా దృష్టికి వచ్చి అడిగితే ఇస్తున్నారు, లేకపోతే లేదు. ఈ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అరాచకాలే జరిగినాయి, ఏది మంచి జరగలేదు. చంద్రబాబు నాయుడు చెప్పింది కూడా పోయి గత 10 ఏళ్ల క్రితం కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఫ్లాట్లు కూడా వీళ్ళు అటగిచ్చేసుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలిచి మాకు న్యాయం చేస్తుందన్నా కాబట్టి ఇప్పుడు జనానికి చైతన్యం చేసి మాకు పేద. నమస్తే అన్న, మాకంటే ఇల్లు స్థలాలు లేవు, ఏమీ లేవు. ఒక్క ఇంట్లో 5-6 కాపురాలు ఉంటున్నాము. మాకేది ఇవ్వట్లేదు, మాకేది జరగట్లేదు. అక్కను పెట్టుకొని అక్కడికి వచ్చి మేము అడగతున్నాము, మాకేది జరగట్లేదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు చూపింది సార్. మీకు దారి అనేది మాకు పసిబిడ్డలు పెట్టుకుని నీళ్ళల్లో ఉంటున్నాం సార్. మేము మాకేది రావట్లేదు, ఏది చేయట్లా, మమ్మల్ని పట్టించుకోవట్లా. ఇదే సార్ మాకు కావాల్సింది. నమస్తే సార్. మాది ఎడవల్లూరు రామనగర్ కాలనీ. మాకు ఇళ్ళ స్థలాలు ఏమి లేవు. పెళ్ళి 5 ఏళ్ళు అవుతుంది. స్థలాలు లేవు. 2 బిడ్డలు పెట్టుకొని గుడిసెలలో ఉన్నాము. మా ప్రభుత్వం కూడా ఏమి ఇవ్వట్లేదు. స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి విన్నపించుకోవటం. గత 5 ఏళ్ల క్రితం
నుంచి మేము ఇక్కడ ఇళ్ల స్థలాలకు కానీ పింఛన్లకు కానీ సమాధులకు స్థలం కానీ లేకుండా ఎస్టీలకు కానీ అందరికి దళితులకు కూడా భలే ఇబ్బందికరంగా ఉంది. మేము గత అర్జీలు ఇస్తానే ఉన్నాము, ఎంఆర్ ఆఫీస్కి ఇస్తున్నాము, మండల ఆఫీస్లో పెడుతున్నాము, మళ్ళీ ఈవోకి ఇస్తున్నాము, ఎవరికి ఇచ్చినా స్పందించటం లేదు. వాళ్ళు ఎంత పోరాడుతున్నా కూడా ఆ టయానికి వీళ్ళకి వచ్చే పేర్లు కూడా ఇతరులకు ఇచ్చేసి వాళ్ళు అన్యాయంగా వాళ్ళని ప్రవర్తిస్తా, వీళ్ళ ఇళ్ళ ఫ్లాట్లు కూడా వాళ్ళే దగ్గరుండి అమ్మిస్తా, ఏరే వాళ్ళ ద్వారా అమ్మించుకుంటా, గవర్నమెంట్ ల్యాండ్లు కూడా వాళ్ళే వచ్చి విపరీతమైన పనులు చేస్తుంటే ఆ దళితులు వచ్చి నాకు చెప్పుకుంటా 40 సంవత్సరాల నుంచి ఆ దళితుల పక్కనే పోరాడుతూనే ఉన్నాను. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎమ్మిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాకు మంచి పనులు చేస్తానని ఆ రోజు ఎలక్షన్ టైంలో మాకు చెప్పింది, గెలిపించాము. మేమందరం కృషించి అందరం దయచేసి అందరం కూడా చైతన్యం చేసి ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాము. మాకు మంచి పనులే చేస్తానని మాకు మాట ఇచ్చింది. ఇప్పుడు కూడా మేము ఆమెను కోరేది అదేను, ఒక దళితులకి ఎక్కడ దళితులు ఉన్నారో అక్కడ వాళ్ళని విమర్శగా మీరు ఆలోచించుకొని గవర్నమెంట్ కానీ అందరు కూడా ఆలోచించుకొని వాళ్ళకి న్యాయం చేరేటట్టు నేను కోరుతున్నాను. ఇది ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని మా పేద సాదాన్ని గుర్తు పెట్టుకొని మా పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.